గరుడ పురాణం ఆచారకాండం 2వ అధ్యాయం. రికార్డింగ్ చేస్తున్నా, సైలెంట్గా ఉండు తల్లి. గరుడ పురాణ వక్తృశ్రోతృ పరంపర. విష్ణు భగవానుడు తన స్వరూపాన్ని వర్ణించుట, గరుడునికి పురాణ సంహితను రచించుమని వరమునిచ్చుట. అధ్యాయం 2. ఋషులు సూతునితో మరల ఇలా అన్నారు: ఓ సూత మహర్షి, వేదవ్యాస మహర్షి విష్ణు కథాశ్రితమైన ఈ ఉత్తమ గరుడ పురాణాన్ని నీకు ఏ విధంగా వినిపించాడు? దయతో విధి ప్రకారం ఆ పురాణాన్ని మాకు వినిపించుము. సూతుడు ఇలా వివరించసాగాడు: ఒకసారి నేను మునులతో కలిసి బదరికాశ్రమానికి వెళ్ళాను. అక్కడ పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడై ఉన్న వ్యాస భగవానుడు నాకు దర్శనమిచ్చాడు. నేను ఆయనకు నమస్కరించి అక్కడే కూర్చొని ఆ మునీశ్వరుని ఇలా ప్రశ్నించాను: ఓ వ్యాస, పరమేశ్వరుడు భగవంతుడైన శ్రీహరి స్వరూపమును, జగత్తుల సృష్టాదుల గురించి నాకు వివరించుము. నీవా పరమపురుషుని గురించి ధ్యానం చేస్తున్నావని, ఆ సర్వజ్ఞుని స్వరూప పరిజ్ఞానం కూడా నీకున్నదని నేనెరుగుదును. ఓ శౌనకాది మునులారా, నేను వ్యాసభగవానుని వద్ద నా జిజ్ఞాస ప్రకటించగానే ఆయన నాకు ఏమేమి వివరించాడో వాటిని మీకు నేను వినిపిస్తాను. వ్యాసుడిలా అన్నాడు: ఓ సూత, బ్రహ్మదేవుడు నారదునికి, దక్ష ప్రజాపతి వంటి వారికి, నాకు ఈ పురాణాన్ని వివరించాడు. నేనా గరుడ పురాణాన్ని నీకు వినిపిస్తున్నాను, ఆలకించుము. సూతుడు మరల వ్యాసుని ఇలా అడిగాడు: ఓ భగవంతుడా, బ్రహ్మ నారద మహర్షికి దక్షాది ప్రజాపతులతో కూడిన నీకు ఏ విధమైన పవిత్ర సారతత్వ బోధక పురాణమును వినిపించాడు? వ్యాసుడిలా అన్నాడు: ఒకసారి నారదుడు, దక్షుడు, భృగువు మున్నగు ఋషులతో కలిసి బ్రహ్మలోకంలో విరాజిల్లుతున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాను. ఆయనకు నమస్కరించి తత్వసారాన్ని వివరించమని ప్రార్థించాను. బ్రహ్మ ఇలా అన్నాడు: గరుడ పురాణం తక్కిన సకల శాస్త్రాల సారం. ప్రాచీన కాలంలో విష్ణు భగవానుడు రుద్రునికి, నాకు, దేవతలకు ఈ పురాణాన్ని వివరించాడు. దానినే నేను నీకు వివరిస్తాను. వ్యాసుడు బ్రహ్మతో ఇలా అన్నాడు: శ్రీహరి భగవానుడు దేవతల అందరితో పాటుగా రుద్రునికి సారభూతము, మహార్థ ప్రతిపాదకము అయిన గరుడ పురాణాన్ని ఏ రీతిగా వివరించాడో నాకు అదే రీతిగా వినిపించుము. బ్రహ్మ వ్యాసునితో ఇలా అన్నాడు: ఒకసారి నేను ఇంద్రాది దేవతలతో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళాను. రుద్రుడు పరమతత్వ ధ్యానంలో నిమగ్నుడై ఉండడం కనిపించింది. నేను ఆయనకు నమస్కరించి ఇలా ప్రశ్నించాను: ఓ సదాశివ, నీవే దైవాన్ని ధ్యానిస్తున్నావు. నీవు తప్ప మరొక దైవాన్ని నేను ఎరుగను. నీవు ధ్యానిస్తున్న పరమ సారతత్వం గురించి తెలుసుకోవాలని నేను, ఈ దేవతలు భావిస్తున్నాము. కనుక నీవా విశేషాలను అందించుము. రుద్ర భగవానుడు బ్రహ్మతో ఇలా అన్నాడు: నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపకుడు, సర్వరూపుడు, ప్రాణులందరి హృదయాలలోనూ ఉండే పరమాత్మ సర్వేశ్వరుడు అయిన విష్ణు భగవానుని ధ్యానిస్తున్నాను. బ్రహ్మ విష్ణుని ఆరాధించడం కోసమే నేను శరీరమంతా భస్మం పూసుకొని, శిరస్సున జటాజుటలు ధరించి ఎల్లప్పుడూ వ్రతాచరణంలో ఉంటాను. సర్వవ్యాపకుడు, జయశీలుడు, అద్వైతుడు, నిరాకారుడు, పద్మనాభుడు, నిర్మలుడు, పవిత్ర హంసస్వరూపుడు, పరమేశ్వరుడు అయిన శ్రీహరిని ధ్యానిస్తున్నాను. విష్ణుని సారతత్వం తెలుసుకోవాలంటే ఆయన వద్దకే వెళ్ళి ఆయనను అడిగి తెలుసుకోవలసిందే. సకల జగత్తులు ఎవరి యందు నివసిస్తున్నాయో, ప్రళయకాలంలో జగత్తులన్నీ ఎవరిలో ప్రవేశిస్తున్నాయో ఆయనే సర్వశరణాగతి పొంది ధ్యానిస్తున్నాను. ఏ సర్వభూతేశ్వరునిలో సత్వ రజస్తమో గుణాలు సూత్రంలో కూర్చబడిన మణుల వలె ప్రకాశిస్తున్నాయో, సహస్రనేత్రుడు, సహస్రచరణుడు, సహస్రోరుడు, శ్రేష్టముఖుడు, సూక్ష్మాది సూక్ష్ముడు,
స్థూలాది స్థూలుడు, గురువులలో గురుతముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులలో శ్రేష్ఠతముడు, సత్యములలో పరమసత్యమైన వాడు, సత్యకర్ముడు అని పిలువబడే వాడు ఎవరో, పురాణ పురుషుడు, ద్విజాతులలో బ్రాహ్మణుడు, ప్రళయకాలంలో సంకర్షుడు అని ఎవరు పిలువబడుతున్నాడో ఆ పరమ పూజనీయని ఉపాసన చేస్తున్నాను. సదసత్తులకు అతీతుడు, సత్యస్వరూపుడు, ఏకాక్షర పరబ్రహ్మము అయిన ఏ భగవంతుని దేవ యక్ష రాక్షస నాగగణాలు అర్చిస్తున్నాయో, ఎవనిలో నీటిలో చిన్న చిన్న చేపలు కనబడుతున్నట్లు లోకాలు ప్రకాశిస్తుంటాయో, అగ్నిముఖంగా ద్యులోకం మస్తకం, ఆకాశం నాభిగా, భూమి పాదాలుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా ఎవరు విరజిల్లుతున్నాడో అటువంటి విష్ణువుని నేను ధ్యానిస్తున్నాను. శ్రీమన్నారాయణుని ఉదరంలో స్వర్గ మర్త్య పాతాళ లోకాలు ప్రకాశిస్తున్నాయి. దిశల ఆయన భుజాలు, వాయువు ఆయన నిశ్వాసం, మేఘాలు ఆయన కేశపాశాదులు, ఆయన అంగసందులు, చతుస్సముద్రాలు, ఆయన కుక్షి, ఆయన కాలాతీతుడు, యజ్ఞస్వరూపుడు, సదసత్తులకు అవ్వలివాడు, జగదాది కారణుడు, స్వయంభువు, అనాది అయిన నారాయణుని ధ్యానిస్తున్నాను. శ్రీమన్నారాయణుని మనస్సు నుండి చంద్రుడు, నేత్రాల నుండి సూర్యుడు, ముఖం నుండి అగ్ని ఉత్పన్నమయ్యాయి. ఆయన చరణాదుల నుండి భూమి, చెవుల నుండి దిశలు, శిరస్సు నుండి స్వర్గము ఆవిర్భవించాయి. ఆ పరమేశ్వరుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశాని చరిత్రము ప్రవర్తిల్లాయి. అటువంటి దేవుని నేను ఆరాధిస్తున్నాను. పరమ సారతత్వ జ్ఞానప్రాప్తికి మనమందరము ఆయననే శరణు కోరాలి. బ్రహ్మ ఇలా అన్నాడు: ఓ వ్యాస, ప్రాచీన కాలంలో రుద్రుడు ఇలా చెప్పాక శ్వేతదీప నివాసి అయిన విష్ణు భగవానునికి నమస్కరించి స్తుతించి ఆయన పరమతత్వసారం తెలుసుకోవాలనే కోరికతో దేవగణాలతో కలిసి నేను అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోయాను. అనంతరం రుద్రుడు ఆ పరమసారతత్వ స్వరూపుడైన విష్ణువునకు నమస్కరించి మా అందరి మధ్యలో జిజ్ఞాసువులై ఇలా అన్నాడు: ఓ దేవేశ్వర, హరి, దేవాది దేవుడు, ఈశ్వరుడు ఎవరో మా అందరికీ వినిపించండి. ధ్యేయుడు, పూజ్యుడు ఎవరు? ఏ వ్రతాల వలన ఆ పరబ్రహ్మ సంతుష్టుడవుతాడు? ఏ ధర్మాల వలన, ఏ నియమాల వలన, ఏ ధార్మిక పూజల వలన, ఏ ఆచరణం వలన ఆయన ప్రసన్నుడవుతాడు? ఆ ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ఏ దైవం వలన ఈ జగత్తు సృష్టించబడింది? ఈ జగత్తునకు పోషకుడెవడు? ఆయన ఏ అవతారాలు ధరిస్తాడు? ప్రళయకాలంలో ఈ విశ్వం ఏ దైవంలో లీనమవుతుంది? సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరిత్రములనేవి ఏ దేవుని వల్ల జరుగుతున్నాయి? ఈ దృశ్యమాన జగమంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది? శ్రీహరి ఈ విషయాలన్నింటితో బాటుగా తక్కిన సారతత్వాలను కూడా మాకు తెలియజేయగలవు. వీనితో పాటు పరమేశ్వర మహాత్మ్యము, ధ్యానయోగము కూడా తెలుపవలెను. విష్ణు భగవానుడు రుద్రునికి పరమేశ్వర మాహాత్మ్యము, పరమేశ్వర ప్రాప్తి పొందడానికి కావలసిన ధ్యానము, యోగము మున్నగునవి నియమాలు, అష్టాదశ విద్యలు, జ్ఞానాలను అందిస్తూ ఇలా అన్నాడు. శ్రీహరి ఇట్లు పలికెను: ఓ రుద్ర, బ్రహ్మాది దేవతలతో బాటుగా నేను చెప్పే విషయము వినండి. నేనే సకల దేవతలకు దైవాన్ని, సకల లోక స్వామిని నేనే. దేవతలందరూ నేనే, ధ్యేయము, పూజ్యుడను నేనే. స్తోత్రములందుకోవడానికి అర్హుడను నేనే. మనుష్యుల పూజలందుకొని పరమగతిని